సాధారణంగా మనం ఎప్పుడు ప్రార్థిస్తామండి దేవుణ్ణి? మామూలుగా ఏదో రోజు చేసేస్తామండి. సుఖంగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పూజలు ఎలా ఉంటాయి చూడండి. సుఖంగా ఉన్నవాళ్ళు రోజు సంధ్యావందనాలు పూజలు ఎలా చేస్తారంటే టెక్నికల్గా చేస్తారు, యాంత్రికంగా. కానీ ఒక్క దెబ్బ తగిలిందనుకోండి, ఏదైనా ఇంట్లో ఎవరికో అనారోగ్యమో లేకపోతే ఏదో పెళ్లి చెడిపోవడమో, పిల్లకి అల్లుడికి ఏదో విడాకులు గొడవలు రావడమో, కొడుక్కో కోళ్లకో అనారోగ్యం రావడమో, లేకపోతే ఏదో ఆస్తి నష్టమైపోవడమో, అప్పులు పాలవడమో జరిగింది అనుకోండి, ఇంకా మొత్తం ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది మనకి. అయ్యి బాబోయ్ వెంటనే ఇంకా మా బోటిగాళ్ళు పట్టుకుంటారు. ఇంకా అప్పులు పాలు అయిపోయానండి, ఏం చేస్తే వస్తుందండి. మేము కూడా ఏవో రకరకాల ఉపాయాలు చెప్పేస్తాం. ఇంకా ఈ మధ్య ఇంకా బాగా యజ్ఞాలు కూడా చేయించేస్తున్నారు. పురోహితులు నన్ను మన్నింతురు కాక ఆ యజ్ఞం ఈ యజ్ఞం. దంపతులు సరిగ్గా లేరు అంటే అశూన్య శయన వ్రతం అదొకటి విన్నాను ఇక్కడ టీవీలో. నమస్కారం చేశాను, కొత్తది కనిపెట్టేవయ్యా అని. దంపతులకి గొడవలు అవుతున్నాడు, అందుకని అశూన్య శయన వ్రతం అంటే వాడు మళ్ళీ తిరిగి కలిసి ఆనందంగా ఉండేలాగా వ్రతం చేయించేస్తాట. ఆలోచించండి దయచేసి, పెద్దలు కూడా వ్రతం చేస్తే కలిసిపోతారా? నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా మెడలో కండువా వేసుకుని మాట్లాడుతున్నానండి. వ్రతం చేస్తే కలిసిపోతారా? కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడద్దా? అసలు తేడాలు ఎక్కడొస్తున్నాయో తెలుసుకోవద్దా? అందుకని ఓ వ్రతం ఎవడో వస్తాడు, ఓ స్వామీజీయో గురువు గారు ఎవరో వస్తాడు. 1000 మంది దంపతుల చేత మేము చేయిస్తాం వ్రతం, ఒక్కోళ్ళు 10,000 కట్టమని అంటారు. ఆ తర్వాత స్వామీజీయే పెళ్లి చేసుకుంటాడు, దంపతులు అవుతారు, వారు అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే 10 కోట్లు వచ్చేవారికి. మొత్తం 1000 × 10,000 లెక్కేసుకోండి. వీళ్ళేం కలవరు. పైగా వ్రతం చేశాక కూడా 10,000 ఇచ్చాక కూడా, వ్రతం చేశాక కూడా మా వాళ్ళు మామూలుగానే ఉన్నారు అంటే పూర్వజన్మ దోషం అమ్మ. మరి 10,000 పుచ్చుకోకుండా చెప్పొచ్చు కదా ఈ విషయాన్ని. చెప్పడం పెద్ద నాటకం. ఏమన్నా అంటే పూర్వజన్మ మనకేది తెలియదు కాబట్టి. ఎందుకు వచ్చిందండి ఈ మాయలో పడ్డం అసలు? దానికి శంకరాచార్య చక్కని ఉపాయాన్ని ఈ స్తోత్రంలో చెబుతున్నారు. ఏమిటో తెలుసా? ఆపత్సుమగ్న స్మరణం త్వదీయం. అమ్మా, ఆపద వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ప్రార్థిస్తాం, మాకు అంతకంటే చేత కాదు, ఏం చేసినా మంచిది అన్నాడు. దానికి లాజిక్ నేను చెప్పాను కదా, ఈయన మించిన లాయర్ లేడు, పెద్ద లాయర్ ఈయన. బాగా వాదిస్తాడు మన తరఫుని, దేవుడి తరఫున కాదు మన తరఫున వాదిస్తాడు. తప్పు అన్నాము, నువ్వు అన్నాను వీలేదు. మేము ఆపద వచ్చినప్పుడే గుళ్ళోకి వస్తాం, అప్పుడే దండం పెడతాం, సుఖంగా ఉంటే రావు, అయినా నువ్వు కాపాడవలసిందే అంటే అమ్మవారు ఏముంటుంది? అదేమిటిరా, ఆపదలు తీరాక గుళ్ళోకి రావడం మానేస్తావా? నేను ఒక్కతనే కూర్చోవాలా గుళ్ళో? సంపదలు ఉన్నప్పుడు కూడా రావచ్చు కదా అంటే ఆయన ఉపాయం చెబుతున్నారు. ఆయన లేదమ్మా నేను చెప్పేది నిజమే. ఆపత్ సుమగ్నక స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే. ఆపత్ సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే. క్షుధాతృషార్తాక జననీం స్మరంతి, క్షుధాతృషార్తాక జననీం స్మరంతి. తచ్చాట్యమేవ మయి భాగధేయాగ, తచ్చాట్యమేవ మయి భావనీయం. నేను ఇలాగే చేస్తానమ్మా. ఆపత్సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే. కరుణకు సముద్రం లాంటి దానివి, సముద్రం అంత దయ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటావు? ఎవరికైనా ఇవ్వాలా వద్దా? నీళ్లు ఎక్కువగా ఉంటే, సముద్రం అంత నీళ్లు ఉంటే మనమే మునిగిపోతాం, ఎవరికైనా ఇవ్వాలి కదా. అమ్మవారి దయ కరుణా సముద్రం, సముద్రం అంత దయ ఉంది. అంత దయ నీ దగ్గర పెట్టుకుని నువ్వు నీ మొగుడు దయతో ఏమైనా ఆడుకుంటూ కూర్చుంటారా? మాకు ఇవ్వచ్చుగా దయ, ఏదో మమ్మల్ని దయ చూడొచ్చుగా. ఇదండి అమ్మవారిని కరిగించే ప్రార్థన. ఇది సంస్కృతంలోనే మీరు చేయక్కర్లేదమ్మా, మీ మాటల్లో మీరు చెప్పుకోవచ్చు, మీ మనస్సులో మీరు భావన చేయొచ్చు. సంస్కృతం రావాల్సిన అవసరం ఏం లేదు. ఏదో బ్రాహ్మణులు, వారు పండితులు, వారి పాటలేవో వారు పడతారు, అందరూ ఆ సంస్కృతంలోనే చదవాలని అనుకోకుండా చదవకూడదు కూడా, అనవసరం. అది భగవంతుడికి కావాల్సింది మనస్సు, భాష కాదు. ఆ భాష ఏమిటంటే ఇదే, ఆ మనస్సు, ఆ భావన ఏమిటిది? ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి. ఆపదలో ఉన్నప్పుడే నిన్ను స్మరిస్తానమ్మా, నన్ను ఆక్షేపిస్తే ఎలాగా? అయినప్పటికీ తచ్చాట్యమేవ మయి భావనీయం నా. అదేదో శఠత్వం, మొండితనం అనుకోద్దమ్మా. ఉదాహరణ ఏమిటంటే క్షుధాతృషార్త జననీం స్మరంతి. ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి. ఓ పిల్ల, చిన్న పిల్ల ఉంది, ఆడపిల్ల. ఇంట్లో 2 ఏళ్ళు ఉన్నాయి ఆ అమ్మాయికి. ఇంకా బళ్ళోకి ఆడుకుంటోంది. తల్లి ఏం చేస్తుంది? మరి లోపల పని చేసుకోవాలి కదా. ఈ పిల్లకి 4 బొమ్మలు ఇస్తుంది, అంతేనా? దీంతోనే ఉదాహరణ చెబుతున్నారు ఆయన. ఆ కాలంలో కూడా ఉండే బొమ్మలు ఉన్నాయి కదా. చిన్నపిల్ల ఉంది, 2 ఏళ్ల పిల్ల, ఆడుకుంటూ ఉంటుంది. ఏవో బొమ్మలు ఉంటాయి, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎంతసేపు ఆడుకుంటారో గమనించండి. తల్లి లోపల వంట పనిలో ఉంది, తండ్రి ఏదో సెలవైనా ఇంట్లో ఉండొచ్చు, ఆయన పనిలో అయినా లేదా బయటికి వెళ్ళాడు, ఏదో జరిగింది. ఈ పిల్ల ఆడుకుంటూ ఎంతవరకు ఆడుకుంటుందండి మీరు గమనించండి.
పొద్దున్న 9ంటికి ఆ పిల్లకి బొమ్మలు ఇస్తే 10 వరకు ఆడుకుంటుంది, పర్వాలా. అద్దీసి ఇది పెట్టి నాన్న గొడవ చేసి ఏదో మొత్తం నడిపించి కీ నొక్కి రిమోట్ కంట్రోల్ చేసి ఏదో నడిపిస్తుంది. కాసేపటికి ఆ పిల్లకి ఆకలి వేసింది అనుకో, దాహం క్షుధ ఆకలి కానీ తృషార్త దాహం కానీ వేసింది అనుకో, వెంటనే ఏం చేస్తుంది, ఈ బొమ్మలన్నీ అవతల పారేస్తుంది, అమ్మా అని మొదలెడుతుంది. ఆడుకుంటున్నంతసేపు పిల్లకి అమ్మ గుర్తు రాలా, ఆకలి అయ్యగానే అమ్మ గుర్తొచ్చింది. న్యాయాన్ని వాదించడం అంటే దాన్ని న్యాయమని ఒప్పించాలి కదా ఎదుటివాడిని, దానికి తగిన తర్క పరిజ్ఞానం ఉండాలి. అంటే న్యాయవాదులుగా తర్కశాస్త్రం నేర్పుతారు ఖచ్చితంగా. తర్కం తెలిస్తే కానీ వాళ్ళు వాదించడం కర్కశులు అంటారు వాళ్ళని, అసలు లాజిక్ అంటారు దాన్ని, హేతు పద్ధతి పెట్టుకుంటారు. ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే చూడండి, ఏది జరిగే అవకాశం ఉందా అంటారు, వెంటనే జరిగే అవకాశం ఉందా అంటారు. ఆ తర్కం ప్రకారం జడ్జి గారు కాదు ఎవరైనా ఒప్పుకోవలసింది. ఇప్పుడు శంకరాచార్య గొప్ప న్యాయవాది, ఆయన ఏమంటారు, చిన్నపిల్లల్ని చూడండి ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, ఆకలి అయ్యగానే ఏం చేస్తారు, ఈ బొమ్మలన్నీ తన్నేసి అమ్మా అంటాడు. వెంటనే తల్లి వచ్చి నాన్న ఏమిటో పని లోబడి మర్చిపోయానరా, దానా అన్న పాలు ఇవ్వడము, అన్నం తినేవాడైతే అన్నం పెట్టడం, ఏదో ఒకటి చేస్తుంది. సరిగ్గా శంకరాచార్య ఎంత గొప్ప న్యాయవాది అంటే, ఆ పిల్లంతో నేను అంతేనమ్మా, ఆడుకుంటున్నంతసేపు పిల్లకి తల్లి గుర్తు రాలేదు కదా, ఆకలి వేస్తే గుర్తొచ్చింది కదా, సుఖాల్లో ఉన్నంతసేపు నాకు నువ్వు గుర్తు రాలేదమ్మా, కష్టం రాగానే గుర్తొచ్చావు, నన్ను ఏం చేయమంటావు అంటాడు.